తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మూసీ నదిని చూసి ప్రపంచమంతా నివ్వెరపోయేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్ మహానగరం మధ్యలో మురుగుతో ప్రవహిస్తున్న మూసీని దశల వారీగా అభివృద్ధి చేయడానికి రూపొందిస్తున్న సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక తుది మెరుగులు దిద్దుకుంటోంది. మూసీ అభివృద్ధికి తీసుకున్న చర్యలను మోడల్ డిపిఆర్ లో సవివరంగా పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మూసీ ప్రవహించే 55 కిలోమీటర్ల పరిధిని 5 జోన్లుగా విభజించి 7 అంశాలతో నదిని పునరుజ్జీవం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ టిపిఆర్ సిద్ధం. మొత్తం 55 కిలోమీటర్లు 5 జోన్లుగా అభివృద్ధి. మొదటి జోన్ గా ఉన్న 21 కిలోమీటర్ల మూసీ సుందరీకరణ. మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో అభివృద్ధి పనులకు 6,500 నుంచి 7,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. భూసేకరణ ప్రక్రియలో టీడీఆర్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మూసీ నదిని 5 జోన్లుగా విభజించి పునరుజ్జీవం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి జోన్ గా ఉన్న 21 కిలోమీటర్ల మూసీ నదీ ప్రాంతాన్ని ఫేజ్ 1 కింద అభివృద్ధి చేయనున్నారు. ఇందులో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు, గండిపేట నుంచి బాపుఘాట్ వరకు గల ఈసా మూసీ నదుల సంగమం వరకు అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. మొదటి దశ మూసీ అభివృద్ధిలో పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఉండేందుకు ప్లాన్ చేశారు. మొదటి దశ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ వి ఆకారంలో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నో ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన 3 ఫ్లైఓవర్లు ఇప్పటి అవసరాలకు సరిపోవటం లేదు. మూసీ పునరుజ్జీవం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా మరో 9 బ్రిడ్జిలను జోన్ 1 పరిధిలో నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న బ్రిడ్జిలను ఆధునీకరించనున్నారు. గండిపేట నుంచి బాపుఘాట్ వరకు మూసీ నదిపై 8, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఈసా నదిపై 6 కలిపి మొత్తం 14 బ్రిడ్జిలుంటాయి. 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ఈసా మూసీ నదిలో నీళ్లు నిలిచేందుకు 6 చెక్ డ్యాంలను నిర్మించనున్నారు. హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9.8 కిలోమీటర్ల ఈసా నది ప్రాంతాన్ని జోన్ 1A కింద అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పశ్చిమాన ఓఆర్ఆర్, కిస్మత్పుర, ఉప్పర్పల్లి బ్రిడ్జిలు ఉండగా కొత్తగా బుద్వేల్, గాంధీ సరోవర్ వద్ద, బాపుఘాట్ వద్ద బ్రిడ్జిలు నిర్మించనున్నారు. గండిపేట నుంచి బాపుఘాట్ వరకు 11.2 కిలోమీటర్ల మూసీ ప్రాంతాన్ని జోన్ 1B కింద అభివృద్ధి చేయనున్నారు. కొత్తగా గండిపేట గోశాల, నార్సింగి, బైరాగిగూడ, రామ్దేవ్గూడ, గాంధీ సరోవర్ వద్ద బ్రిడ్జిలు నిర్మించనున్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ మొదటి దశను 2 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.